హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మా పొలానికి అయితే వచ్చినాం. అంటే మా పొలం అంటే మా పొలం కాదు, మేము కౌలుకి వేసినాము. ఒక 2 acres మొక్కలు వేసినాము. ఆ పొలానికి అయితే వచ్చిన. అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది రాక. నేను ఆల్మోస్ట్ నెల రోజులు అయింది అనమాట వచ్చిన. ఎందుకంటే ఎందుకు వచ్చిన అంటే మా డాడీ ఈరోజు మార్నింగ్ చెప్పిండు, బాగా అడవి పందులు, నైట్ టైంలో అడవి పందులు వచ్చి చేను మొత్తం నాశనం చేస్తున్నాయి, ఒకసారి చూసిరా ఎక్కడెక్కడ పడ్డాయో అంటే వచ్చానమాట. చూద్దాం, చెక్ చేద్దాం మనం ఎక్కడెక్కడ పడ్డాయని చెక్ చేద్దాం అనమాట. ఇదే అనమాట, మొత్తం మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఆ చెట్టు వరకు అక్కడ రౌండ్గా లాస్ట్ ఒకటి ఇది చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ వరకు అనమాట. ఇది మొత్తం ఒక్కొక్కరు, మిగతాది అక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు బయట నుండి చూపిస్తున్నాను చూడండి. ఆ బ్లూ కలర్ హట్ కనిపిస్తుంది అక్కడ లాస్ట్, దాని వెనక చెట్లు కనిపిస్తున్నాయి, పెద్ద చెట్లు. అక్కడి వరకు ఇదే పందెం. ఇది పొడువుగా ఇట్లా ఆడు వరకు ఉంటుంది పొడువుగా. మళ్ళీ తర్వాత బ్యాక్లో కూడా చూపిస్తుంది చూడు. ఆ బ్లూ కలర్ హట్ నుండి ఇలా పొడువుగా మొత్తం ఇలా పొడువుగా లాస్ట్ వరకు అక్కడ సందు ఉంటుంది, అక్కడ వరకు ఇది మొత్తం ఒక బంధం, ఒక్క ఎక్కరు మొత్తం. ఇదంతా మొత్తం ఒక ఎక్కరు. దాని తర్వాత ఇది మొత్తం ఇలా పొడువుగా ఉంటుంది, మొత్తం పొడువుగా కింది వరకు ఉంటుంది అక్కడ. అలాగే అక్కడ కింది వరకు ఉంటుంది అక్కడ ఒక 5 bits అట్లా ఉంటుంది అనమాట. అది మొత్తం అదొక 5 bits, అదొక 1 acre అనమాట. అయితే అడవి పందులు మ్యాక్సిమం నైట్ టైం వస్తాయి అనమాట. మార్నింగ్ ఏమో ఇప్పుడు మొత్తం మనకి ఇంత మొత్తం గుంపురుగా ఉంది కదా, మొత్తం చైన్ మొత్తము. ఆ చైన్ మధ్యలో ఎక్కడైతే గుంపురుగా ఉంటుందో, అసలు స్థలం మనకి ఏం కనిపించదో అక్కడ దాక్కుంటాయి అనమాట. చాలా మటుకు అక్కడనే దాక్కుంటాయి. మళ్ళీ నైట్ టైంలో అవి తినడానికి బయలుదేరుతాయి. మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ అక్కడ అడవి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మొత్తం అంతే అడవి అనమాట. ఆ అడవి నుండి వస్తాయి అనమాట మ్యాక్సిమం. ఈ చుట్టుపక్కల మొత్తం ఇటు సైడ్ మొత్తం చైన్లే ఉంటాయి, సైడ్ మొత్తం అక్కడ చైన్లే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చైన్లే ఉన్నాయి. అవి ఎక్కడంటే అక్కడ వస్తూనే ఉంటాయి అనమాట. మీకు కనిపిస్తుంది కదా అడవి, అడవి నుండి వస్తాయి అనమాట. మ్యాక్సిమం అడవి నుండి వస్తాయి, అక్కడ నుండి వస్తాయి మొత్తం. అవి ఎక్కడెక్కడ నుండి వస్తాయో తెలియదు కానీ మొత్తం పంట మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు మనం విత్తనాలు వేస్తాం కదా, విత్తనాలు వేసినప్పుడు కూడా మ్యాక్సిమం అవి ఎక్కడెక్కడైతే మనం ఇట్లా సాలు అంటారు అనమాట, స్ట్రైట్గా ట్రాక్టర్ దున్నినప్పుడు ఇత్తులు వేస్తారు. ఆ ఇత్తులు వేసినప్పుడు సేమ్ అది ఎలా అయితే సాలు ఉంటుందో స్ట్రైట్గా, ఆ సాలు పట్టుకొని తినుకుంటూ వెళ్తాయి అనమాట. స్టార్టింగ్లో కూడా విత్తులు వేసినప్పుడు అలా తినుకుంటూ వెళ్తాయి అనమాట. మొత్తం సాలు మొత్తం తింటాయి. అప్పుడు వేసిన ఒక 2-3 days మనం కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి రానియకుండా బెదిరి పెడుతూ, అది ఇక్కడ వచ్చి నైట్ కావాలి ఉండు, సౌండ్స్ ఏదైనా సౌండ్ చేస్తూ, లేకపోతే ఫైరింగ్ లాగా కొన్ని దొరుకుతాయి అనమాట. కొన్ని ఫైర్వి మన క్రాకర్స్ లాగా దొరుకుతాయి, అవి పేల్చడం అట్లాంటివి చేయాలన్నమాట. సౌండ్స్ బెదిరిస్తుంటే అవి రాకుండా ఉంటాయి. మెయిన్గా ఇంకా ఏంటంటే మీకు ఈ చీరలు కనిపిస్తున్నాయి కదా, చీరలు అవి ఎందుకు కడతామంటే, మెయిన్గా చీరలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ చీరలన్నీ ఎందుకు కడతామంటే అవి భయపడతాయి అనమాట. రాత్రిపూట మనుషులు ఉన్నట్టు అనమాట, బెదిరి కోసం కడతారనమాట. చుట్టూ మొత్తం చైన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తం చుట్టూ చైన్లో మొత్తం అవి కడతారనమాట. ఎందుకంటే అవి బెదిరుకొని రావన్నమాట, మనుషులు ఉన్నారని చెప్పి బెదిరుకొని రావు. కానీ మ్యాక్సిమం ఎక్కడైతే ఒక దగ్గర సందు ఉంటుంది, ఆ సందులో పుట్టి వస్తాయన్నమాట. ఎక్కడైతే చిన్న గ్యాప్ లాగా ఉంటుంది, ఆ గ్యాప్ లాగా ఉంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడో ఒక దగ్గర వస్తాయి అనమాట. ఇట్లా కడితే ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ పంట అనేది ఎక్కువ నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండవచ్చు అనమాట. లేకపోతే ఇవి కూడా కట్టలేమనుకోండి, మనకి ఇంకేం మిగిలిచాయి అనమాట. మొత్తం పొతం పట్టేస్తాయి, ఇక ఏం మిగిలేకుండా మొత్తం. ఇక్కడ వరకు మాదే అనమాట. ఇది ఇప్పుడు మీకు చూపించేది ఇది ఏదైతుందో ఇక్కడ వరకు మాదే అనమాట. లాస్ట్ ఇక్కడ నుండి పొడువుగా ఇట్లా మొత్తం బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది, ఇందాక చూపించిన లాస్ట్ అక్కడ వరకు, అక్కడ పొడువుగా ఒక బంధం ఉంటుంది. మొత్తం 2 acres అనమాట. ఇక్కడ వరకు మేము కౌలుకి చేసినాం. మేము కౌలుకి చేసినా కూడా ఏమైనా మిగిలాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు మొత్తం పంట చేనికి అనమాట. ఆల్మోస్ట్ మనకు అవుతున్నాయి, మొక్కలు అవుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఇప్పుడు పాల ఉంటాయి అనమాట. పాల అంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మెత్తగా పాలతో ఉంటాయి అనమాట. అవి ఇంకా గట్టిగా కాలేవు. గట్టిగా కావాలంటే ఇంకొక 1 month అట్లా పడుతుంది. మొత్తం గట్టిగా, చాలా గట్టిగా అవుతాయి అనమాట. మంచిగా పెద్దగా అయిపోతాయి మొత్తం. ఇక మనకు ఇంకొక 1 month పడుతుంది. అప్పటి వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు కూడా ఇక ఇప్పటి నుండి మనం 1 month వరకు మనం చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి. కొద్దిగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా అవి తినడం బంద్ చేస్తాయి అనమాట. కానీ మ్యాక్సిమం బంద్ చేయవు, కానీ కొద్దిగా లైట్గా తగ్గిస్తాయి అనమాట. ఇప్పుడు పాల ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ తింటాయి అనమాట. చాలా వాటికి ఇష్టం అనమాట. ఇక పాల ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత అయినా లేదా ఉన్నప్పుడే చాలా ఇష్టం కాబట్టి, ఆ లేదా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. నైట్ మొత్తం ఇక అన్నీ మీకు కనిపిస్తుంది మొత్తం.
అక్కడిక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు అన్నమాట. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ కూడా ఒక గుడిసె ఉంది అక్కడ, ఎల్లో కలర్ది మీకు కనిపిస్తుందో లేదో అక్కడ వరకు. అక్కడ బ్లూ కలర్ది ఒకటి కనిపించింది మీకు. ఇక్కడి సైడ్ వేరే సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు. అక్కడ ఇంకోటి బ్లాక్ కలర్ది ఇంకో బ్లూ కలర్ది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం గుట్టలు చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి మొత్తం గుట్టలు. అదంతా అడవి అనమాట మొత్తం. ఆ అడవిలోకించి వస్తాయి మ్యాక్సిమం ఇదంతా. ఇది మహబూబ్నగర్ అనమాట. ఇది మహబూబ్నగర్లో అడవి ఉంది కదా, అడవి ఏరియా అనమాట ఇది మొత్తం. ఈ గుట్టలు మొత్తం ఇట్లకి వెళ్ళి మొత్తం జంతువులు, చాలా వాటికి జంతువులు, అడవి పందులు చాలా ఉన్నాయన్నమాట. మెయిన్గా అడవి పందులే, మనం మొత్తం వేట చేసేటి మొత్తం అడవి పందులే అనమాట. ఇలా పంట పొలాల్లో నాశనం చేసేటి మొత్తం అడవి పందులే చేస్తాం మనకు. అయితే మెయిన్గా ఇంకోటి ఏంటంటే అడవి పందులను ఇట్లా ఇప్పుడు పంటలు నాశనం చేయకుండా కొందరు చాలా మటుకు ఏం చేస్తారంటే ఇట్లా బెదిరి, ఇప్పుడు చీరలు కట్టినాం కదా, ఇట్లా చీరలు కట్టకుండా చాలామంది ఏం చేస్తారంటే ఒకటి సోలార్ది కరెంట్ షాక్ది దొరుకుతుంది అనమాట, అది తెచ్చి పెడతారనమాట. ఎక్కడికో 6,000 or 7,000 అలా ఉంటుంది, అది తెచ్చి పెడతారు. కానీ ఏంటంటే మేము పెట్టలేదు, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి తాకేవి చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట ఒక్కోసారి. ఇక దాన్ని చంపడెందుకు, చంపకుండా మామూలుగా బెదిరిస్తే చాలా, తినకుండా మనకు పంట నాశనం చేయకుండా తినకుండా వెళ్ళిపోతే చాలు మనకు. దాన్ని చంపి మనం ఏం చేసేది లేదు, అందుకని చెప్పి మేము పెట్టలేదు అనమాట. మన కోసం అని చెప్పి దాని ప్రాణం ఎందుకు తీయాలని చెప్పి మేము పెట్టలేదు అనమాట. అందుకనే కావాలి ఇప్పుడు చీరలో ఒకటి సెకండ్ హ్యాండ్లో మనకు దొరుకుతాయి అనమాట, బయట మార్కెట్లో దొరుకుతాయి. ఒక చీరకు 10 రూపాయలు ఎంత ఉంటుంది. అవి వాడిన చీరలు అవి తెచ్చుకొని ఇట్లా బెదిరి కట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాటిని చంపకుండా మన పని మనం చేసుకోవాలి, వాటి పని వాటివి. ఏంటంటే వాటి ఆకలి మంట కోసం అవి తింటాయి. మనం ఎంత మన పంట నాశనం కావద్దని చెప్పి మనం మన బెదిరి కోసం మనం జాగ్రత్త పడాలి అంతే. కానీ దాన్ని చంపి మనకేం వచ్చేది ఏం లేదు. అందుకని మేము తెలియదు అనమాట, సోలార్ అనేది తెలియదు అనమాట. ఇలా అనమాట మొత్తం. ఆల్మోస్ట్ చైన్ మొత్తం తిరిగి చూసిన, అక్కడక్కడ కొనాలు అక్కడక్కడ ఒక్కొక్కతోన పందులు మన మొక్కలను అయితే కొరికి తినాయి అనమాట. మ్యాక్సిమం ఎక్కువ అయితే రాలేదు, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చేనులే ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ చేనులలో కొద్దిగా అలా తినాయి అనమాట. ఇప్పటివరకు అయితే ఏం పంటనైతే నాశనం చేయలేదు. ఇంకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ 1 week 2 weeks జర పాలే ఉంటాయి మ్యాక్సిమం. ఈ 2 weeks దాకా జర జాగ్రత్త ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకొక 1 month అయితే ఇది మొత్తం పంట మొత్తం మ్యాక్సిమం గట్టిగా అయిపోతుంది. ఇంకో 1.5 monthలో అట్లా మొత్తం తీసేస్తారనమాట. మొక్కలు మొత్తం విరుస్తారు, ఒక దగ్గర వేస్తారు. తర్వాత మళ్ళీ అవి కొద్దిగా గాలి కొట్టిన తర్వాత మళ్ళీ మిషన్కి వేయాలి. మిషన్కి వేసి మళ్ళీ ఇత్తులు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎండబెట్టి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్ళాలన్నమాట. చాలా పని ఉంటుంది, ఇంత పని ఉంటుంది అనమాట. ఒక 3 months 4 months అనమాట మొత్తం. అప్పటి నుండి ఇప్పటివరకు చాలా జాగ్రత్త వాడుకుంటే దాన్ని కాపాడుకొని దాన్ని మార్కెట్కి వేసుకోవాలి. మళ్ళీ మార్కెట్లో ప్రైస్ వస్తుందా రాదా కూడా అది తెలియదు. ఏంటంటే మనకు అలవాటైన పని కాబట్టి అది లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకు తెలిసిన పని ఇదే కాబట్టి మ్యాక్సిమం ఇదే చేస్తాను. మా ఫాదర్ అయితే మ్యాక్సిమం లాభం వచ్చినా రాకున్నా సరే ఖచ్చితంగా చేస్తా అని చెప్పి కౌలుకి తీసుకొని చేస్తాను. మాకు ఎక్కువ పొలం ఏం లేదు, ఏంటంటే మ్యాక్సిమం కౌలుకి తీసుకొని చేస్తాం అనమాట. ఇలా ఉంటుంది పని. మీ దగ్గర ఎవరైతే అగ్రికల్చర్ చేస్తారో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లో నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. మీ ప్రజెంట్ ఇప్పుడు రైనీ సీజన్లో మీరేమేమి పంటలు వేసారో ప్రతి ఒక్కరు మెన్షన్ చేయాలి నాకు కూడా. మీ దగ్గర ఏమేమి పంటలు వేసారో, అలాగే మీ దగ్గర అడవి ఉంటే మీరు ఎలా కాపాడుకుంటారు, అడవి పొడంలో బాధలు ఉంటాయి, అది కూడా మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకొని మీకు దాని నుండి వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.